ప్రారంభించండి. చాలా సంతోషం మీ అందరితో కలిసి ఈరోజు అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు. చాలా సంతోషం. మీ అనుభవాలు కూడా కనుక్కోవాలనుకుంటున్నా. ఈరోజు కొత్తగా మళ్ళీ ఒక 62 అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నాం. ఇవన్నీ కలిపి ఒక 172 అవుతాయి. ఇప్పటికి 170 దాకా అవుతాయి. ముందు ఓన్లీ పట్టణ ప్రాంతాల్లో పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఇలాంటి మండల హెడ్ క్వార్టర్లో కూడా పెడుతున్నాం. మీ అనుభవాలు ఏంటి ఈ ప్రభుత్వం మీద అన్ని విషయాలు నేను ఎప్పటికప్పుడు మీ అందరితో మాట్లాడి భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుందో చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. పేదవాడిని అన్ని విధాలా ఆదుకోవడానికి ఎన్ని విధాలా చేయగలిగితే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. దానికోసమే అన్నా క్యాంటీన్ కూడా ఒక మెట్టు. మీకు సంక్షేమ కార్యక్రమాలన్నితో ఎక్కడన్నా బయట వచ్చినప్పుడు మీరు హోటల్కి వెళ్ళడం దగ్గర మీరే మీ అనుభవాలతో ఉంటాయి. డబ్బులు ఖర్చు పెట్టుకోవడం అదనంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందుకని ఈ కార్యక్రమం చేశా. ఇది కాకుండా మళ్ళీ పేదవాళ్ళందరినీ పైకి తేవడానికి P4 కూడా తీసుకొచ్చి ముందుకు పోతున్నాం. ఏదేమైనా ప్రారంభించమ్మా. ఫోన్ చేస్తూ మా హక్కు. నీ పేరేంటి తల్లి? కౌశల్య గారు. ఏంటి చెప్పు, ఏంటి మీరు ఎక్కడ ఏం చేస్తావు, ఏంటి? పూల కొట్టు సార్. ఇది మన పంచాయతీకి ఎదురుగా రోడ్డమ్మటి పూల కొట్టు. నీ ఎంతమంది పిల్లలమ్మా నీకు? నాకు 2 పిల్లలు సార్. ఇద్దరమ్మా. ఏం చేస్తారమ్మా? పాపకు పెళ్ళి అయిపోయింది సార్. బాబు ఏమో మొక్కలు విత్తు నేర్చుకుంటున్నాడు. మంగళ షాపు నేర్చుకుంటున్నాడు. భర్త చనిపోయాడు సార్. మా భర్త చనిపోయాడు. నీకు పెన్షన్ వస్తుందమ్మా? పెన్షన్ వస్తుంది సార్. 4000 పెన్షన్ వస్తుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వల్ల నీకు ఏమేమి లాభం వస్తుందమ్మా? నేను ఉదయాన్నే పూలకి వెళ్తాను సార్. నేను బస్సులో ఉదయాన్నే రాను పోను నాకు ఫ్రీయే సార్. లగేజ్ కూడా డబ్బులు తీసుకోరు. ఫ్రీగానే వెళ్ళొస్తాను. నెలలో 15 సార్లు వెళ్తాను సార్. నేను ఒక 2000 రూపాయలు నాకు సేవ్ అవుతుంది సార్. శ్రీశక్తి వల్ల? శ్రీశక్తి అవును సార్. తర్వాత ఇంకా నేను గుంటూరు వెళ్ళినప్పుడు కూడా అన్నా క్యాంటీన్లో టిఫిన్ చేయటం కుదిరితే అలా వచ్చేసి ఇంటికి వచ్చి కాస్త పూలు కట్టుకొని ఇప్పుడు మనకు అన్నా క్యాంటీన్ పెట్టారు కాబట్టి 5 రూపాయలకి మంచి భోజనం దొరికింది కాబట్టి నేను ఇక్కడికి వచ్చి భోజనం చేస్తాను సార్. దీనివల్ల ఎంత ఆదా అవుతుంది నాకా సార్? బయట తింటే 120 రూపాయలు 70 రూపాయలు భోజనం అవుతుంది సార్. ఇక్కడ 5 రూపాయలకి నాకు కమ్మని భోజనం దొరికింది సార్. బయట క్వాలిటీ ఎట్టుందమ్మా? ఇక్కడ ఎట్టుంది? ఇక్కడే బాగుంది సార్. నేను అక్కడ కూడా తిన్నాను కదా, గుంటూరులో అమ్మగారి ఇంటి దగ్గర కూడా తిన్నాను నేను, నందిగామలో. బాగుంది సార్. ఇక్కడ బాగుంది. మీ అబ్బాయి ఇప్పుడు పని నేర్చుకుంటున్నాడు సార్. పాప ఏం చేస్తుంది? అమ్మాయి పెళ్ళి అయిపోయింది సార్. తల్లికి 100 డబ్బులు కూడా పడుతున్నాయి మనవరాళ్ళకి. ఇద్దరు మనవరాళ్ళు. ఏం చదువుతారమ్మా? అమ్మాయి ఏమో 4 చదువుతుంది. ఏ ఊర్లో ఇచ్చావు? పాలడుగు. అక్కడికి పోయి వస్తా ఉంటాను. వస్తాను, వెళ్ళొస్తాను సార్. మీ పాప వస్తుందా? వచ్చింది సార్ నా దగ్గర. ఫ్రీ బస్ కదా? వచ్చింది. నేను వెళ్తాను, పాప వచ్చింది. ఖర్చు లేదు కదా? ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నారు? అమ్మాయి నెలలో 2 సార్లు అట్లా వస్తుంది సార్. సెలవులు ఇచ్చినప్పుడల్లా వస్తుంటారు. నేను నెలలో 1-2 సార్లు వెళ్తుంటాను సార్. కుదిరినప్పుడల్లా వెళ్ళి వచ్చి చూసుకొని వస్తుంటాను సార్. మళ్ళీ మా మేనగాళ్ళ కాడికి కూడా నర్సరాపేట వెళ్ళి వస్తాను నేను. ఫ్రీ బస్సు. ఇటు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను ఫ్రీ బస్సులోనే వెళ్ళి వస్తుంటాను సార్. అంత మునుపు ఎట్లా పోయేదాన్ని? ఇప్పుడు ఇట్లా అంత ముందు డబ్బులు పెట్టుకొని వెళ్ళేదాన్ని సార్. నేను ఎన్నిసార్లు పోయేదాన్ని? నెలలో 1 సారి అట్లా పోయేదాన్ని సార్. ఇప్పుడు ఎక్కువ సార్లు వెళ్తున్నాను. మీ దయ వల్ల ఎక్కువ సార్లు వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, మా పాప దగ్గరికి వెళ్తున్నాను, మా మేనగాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వస్తున్నాను సార్. నేను వెళ్ళి వస్తున్నాను సార్. మంచిదమ్మా, చాలా సంతోషం.
నువ్వేంటా ఏం చేస్తావా? ఎవ్రీడే మనుషులు లేబర్లు తీసుకొస్తావా? ఎంతమంది తీసుకొస్తావు? ఏం పని చేస్తారు వాళ్ళు? ఎన్ని గంటకు వస్తారు? ఉదయం? ఎన్ని గంటల దాకా పని చేస్తారు? 3 గంటలు. మీ పిల్లలు ఏం చేస్తారు? ఎంతమంది పిల్లలు మీకు? పాప బాబు. బీటెక్ అయ్యి ఎక్కడ ట్రై చేయలేదు ఉద్యోగానికి? పాప ఏం చేస్తుంది? ఏగా పని చేస్తుంది? క్యాషియర్. ఏం చదువుకుందా పాప? ఇద్దరిని బీటెక్ చదివించావు. బాబు ఏం చదువుకున్నావు? ఓన్లీ బాబే. మీ బాబు చెప్పాడా నువ్వే చెప్పేసావా? చదువు అబద్ధాన్ని ఎవరు చెప్పారు నీకు? అంటే ఎలా మోటివేట్ చేయలే? నువ్వు వాడిని మార్చలేకపోయావు. నువ్వు కూర్చొని చెప్పలేదా? ఏం చెప్పారు? ఎక్కువ చెప్తే మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు చదువుకోలేకపోతున్నారు? ఏంటి వాడు ఉద్దేశం? మంచిగా అడిగినప్పుడు ఏం చెప్తాడు? సమాధానం చెప్పడా? పాప బాగా చదువుకుంటుందా? నీ అనుభవం ఏంటి? నెక్స్ట్ టైము అన్న క్యాంటీన్ అక్కడ చేశాను. 5 రూపాయలకి లోకల్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు మాకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. టైమింగ్ కుదరదు. ఇక్కడ బయటకు వెళ్ళి చేయాలంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది. మాకు వచ్చి 500-600కి మేము రూపాయలు పెట్టి భోజనం చేసి ఛార్జీలు కాల్ అనేది కానీ అన్న క్యాంటీన్ వల్ల మాకు 5 రూపీస్ భోజనం వస్తుంది, టిఫిన్ వస్తుంది, కొంత అమౌంట్ ఇది సేవ్ అయ్యి వస్తుంది. ఇంట్లో పిల్లలు ఏం పని చేస్తారు? ఏం చేస్తారు? వాళ్ళు కూడా పిల్లలు అంటే పెళ్ళి ఎప్పుడైంది? అంటే పిల్లలు వద్దనుకున్నావేంటి? నువ్వేంటా? పంచాయతీలో వాటర్ టెక్నికల్గా ఫిట్టరా ఏంటి? ఫిట్టర్. అవును. అంటే డైలీ తెలంగాణ నా ఇల్లు వాటర్ ల్యాండ్ చేసుకుని ట్యాంకులుగా చేసుకుని డైలీ డిస్ట్రిబ్యూట్ చేస్తాను మొత్తం అమరావతికి. అమరావతి మెయిన్ ఇది వాటర్ స్కీమ్ ఉందా? ఉంది సార్. అక్కడి నుంచే ట్యాప్ అక్కడి నుంచి గేట్లో నుంచి పంపింగ్ చేసి సంపు పెట్టేసుకుని సంపు నుంచి ట్యాంకులు వాళ్ళు మన పిహెచ్ లెవెల్ తీసుకొని చేసుకొని అక్కడి నుంచి ట్యాంకులు ఎక్కించుకొని ముందు ఎంతమంది పిల్లలు? ఇద్దరు ముగ్గురు? సార్. ముగ్గురు. ఏం చేస్తారు? అమ్మాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సార్. ఇవాళ పాప ఎంత? 500కి 434. తర్వాత గుడ్లు పాఠశాలను చదువుతున్నారు. ఓకే. గుడ్లు పాఠశాలలో ముగ్గురు అక్కడే చదువుతున్నారు సార్. తల్లికి వందనం వచ్చిందా? వచ్చింది సార్. ఏంటి అభిప్రాయం ఏంటి? సార్ మేము తెల్లారగట్ట 3:30 డిస్ట్రిబ్యూషన్ అంతా అయిపోయేసరికి మధ్యాహ్నం 2:30 రాత్రి
ఆ టైంలో కంపల్సరీగా ట్యాంకీ నిండినప్పుడు ట్యాంకీల దగ్గరే ఉండాలి. ఇప్పుడు మాకు ఈ సెంటర్లో క్యాంటీన్ ఓపెన్ చేయడం వల్ల ట్యాంకీల దగ్గర నుండి మళ్ళీ ఇంటికి వెళ్ళి లేకుండా 7-8 క్యాంటీన్ ఓపెన్ చేస్తాం కాబట్టి 5 రూపాయలు టిఫిన్ చేస్తాం. మళ్ళీ అమ్మని డ్యూటీలో జాయిన్ అయ్యి చేసుకోవడానికి అయితే ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చేసరికి అది అయ్యాక మధ్యాహ్నం టైంలో భోజనం కూడా నాకు ఇచ్చే పంచాయతీ చేస్తారు. ఇంకా చాలా తెలుగు అందులో ఫుడ్ మంచి ఫుడ్ కడతాం కాబట్టి మన ఇంట్లో ఫుడ్ లాగా ఇప్పుడు మీరు పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నావు? ప్రజెంట్ అయితే ఇక్కడ ఇంటర్మీడియట్ దాకా ఉంది సార్. సెకండ్ ఇయర్ సార్. డిగ్రీ కాలేజీకి గురుకులాల్లో జాయిన్ చేస్తున్నాను. అంటే చదివించుకున్న సంవత్సరం ప్రైవేట్గా చదివించుకోవాలన్నా అంటే డిగ్రీ కాలేజీ దగ్గరలో ఎక్కడ ఉంటే అక్కడ గవర్నమెంట్ కాలేజీ ఉంటే జాయిన్ చేస్తున్నాను. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అంటే ఇంటర్మీడియట్ అయినాక డిగ్రీ కాలేజా వొకేషనల్ కోర్సెసా? ఆఫీస్ చదువుతున్నాను. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు అంటే సిఈసి సార్. సిఈసి సిఎసి అయిపోయిన తర్వాత అమ్మని బీకాం చదువుతున్నాను. ట్యాంకీకి ఏదన్నా హోటల్లో వాళ్ళు అక్కడ చదివిస్తే సిఈసి అంటే దగ్గర పెట్టి చదువుకోవాలంటే ఈ కాలేజీలో సిఈసి ఉంది సార్. అంటే దూరం వెళ్ళాలంటే నారాయణ సార్ ఎంపీసీ అప్పుడు దగ్గరలో రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ఇంటర్మీడియట్ స్కూల్లో ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కాలేజీలో కానీ కోర్సెస్ మారిస్తే బెటర్ అని అభిప్రాయం. చాలా మంది చదువులు మా పాప బైపీసీ చదవాలనుకుంటున్నాను. గుంటూరు పాఠశాల బైపీసీ చదవాలనుకుంటున్నాను. బైపీసీ అంటే కత్తినపల్లిలో ఉంది. ఇక్కడ లేదు కాబట్టి అక్కడ ఆడపిల్లలు పంపించాలంటే ఇప్పుడు దాకా చిన్నప్పటి నుంచి 5వ తరగతి నుంచి గుంటూరు పాఠశాలను చదివించాను. గుంటూరు పాఠశాల గవర్నమెంట్ విధానంగా ఇదివరకు అంటే మిషనరీ అంతా బాగా చెప్పారు. పిల్లల కోసమే సార్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ అయిపోగానే పాపకి కొద్దిగా చదివించుకుంటే కొద్దిగా బాగుంటుంది. డిగ్రీ కాలేజీ లేదు సార్. అమరావతిలో చుట్టుపక్కల మండలాలు మొత్తం ఇటువైపు అందరూ కూడా గుంటూరు పాఠశాల దగ్గర 8 మంది పిల్లలు. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయా? ఇక్కడ లేదు. బయటికి వెళ్ళి చదివించాలంటే సంవత్సరానికి చదివించాలని నాకు అదే నువ్వేం చేస్తావమ్మా? ఎంతమందిమా? ఏం చేస్తారమ్మా? అమ్మాయి పెళ్లి చేశారు. ఫస్ట్ అమ్మాయి పాస్ అయినాక అమ్మాయి చేశారు. అమ్మాయి నలుగురికి చేసేసారు. అమ్మాయి నెలకు చదివించాను. అమ్మాయి గుడ్లు కొత్తపేట అమ్మాయి ఎక్కడమ్మా? కొత్తపేట. ఆయన ఏం చేస్తారు? అల్లుడు అందులో చర్చి కూడా చర్చి దగ్గర చెట్నీరు. అమ్మాయి డ్యూటీ పాస్ చేస్తారు. ఇంకొక అమ్మాయి చదువుకుంటుంది. చదువుకుంటుంది. పెళ్ళిళ్ళు అయింది. ఏ చదువుకున్నది అమ్మాయి? అమ్మాయి డిగ్రీ ఎంతో చదివిన డిగ్రీ ఫెయిల్ అయిందండి. సబ్జెక్ట్ ఫెయిల్ అయింది. ఎక్కడ ఉద్యోగం కోసం ట్రై చేయలేదా? ఏంటి కారణం ఏంటి? కారణం కాలేదు. ఏదో తీసుకొని చూడమా అంటున్నారు. అయితే ఏడే ఉంటున్నాం. ఒకళ్ళు ఎక్కడే ఉంటున్నాం ఈ ఊర్లోనే. ఆయన భర్త ఏం చేస్తాడు? అప్ప లారీ కట్టేస్తాడు. లారీ కట్టాడు. లారీ కాంట్రాక్ట్. నాలుగో అమ్మాయి బీ ఫార్మసీ బీ ఫార్మసీ. అంటే ఖాళీగానే ఉంటుంది. ముందు కంపెనీలోకి వెళ్తాం. పార్ట్ టైం పెడుతుందా మందుల కంపెనీకి? మందుల కంపెనీకి కానీ మందుల షాప్లో కానీ పనిచేస్తుందా? 15,000 వేస్తున్నారు. ఎంతమ్మా? 15,000 ఇస్తున్నారు. అల్లుడు ఏం చేస్తాడు? అబ్బాయి కూడా అదే సార్. అదే చేశాడు. అదే సార్. అతను ఎక్కడ పని చేస్తాడు? ఆ అబ్బాయి కూడా ఇద్దరు వస్తాడు. వైజాగ్ ఒకే మందు షాప్లో పని చేస్తారా? ఒకే కంపెనీ. అతనికి ఎంత ఇస్తారు? అబ్బాయికి 40,000 ఇస్తారు. 40,000 ఇస్తారు. 40,000 ఇస్తారు. కంప్యూటర్లో చూసి చెప్తా ఉంటారు. అబ్బాయి చెప్తాంటే నేను మాకు సేపర్ పోస్ట్ అండి. ఇక్కడ స్వీపర్. నాకు టీచర్ వచ్చింది. ఈ అమ్మ క్యాంట్లో అమ్మాయిల కాడికి పోయినప్పుడు అమ్మ క్యాంట్లో తిన్నాం. అమ్మాయిలు నీకు ఎంత ఇస్తారు మా స్వీపర్గా?
12,000 ఇస్తారు. 12,000 ఇస్తారు. 12,000 ఇస్తారు. ఇంకొక 4,000 పెన్షన్ 4,000 వస్తుంది. పెన్షన్ ఇస్తారు. ఈ డబ్బులు ఆదా చేసి ఏం చేస్తావు నువ్వు? పిల్లలు వస్తారు కదా, నలుగురు వచ్చినప్పుడు నలుగురికి ఇద్దరు పిల్లలు నల్లగారి పిల్లలకి ఎంతమంది ఇద్దరు పిల్లలు? పడతాయి. ఎంతమంది మొత్తం పిల్లలు? నువ్వు తమ్ముడు నువ్వు ఏం చేస్తావు? ఆటోమా? ఓకే. నీ పేరేంటి? నాగరాజు. అదే నీకు పెళ్ళి అయిందా? పిల్లలు ఉన్నారా? 3rd క్లాస్. ఇద్దరికి తల్లి కొందరు వస్తుందా? నీకు ఆటో డ్రైవర్ కింద వస్తుందా? అది కూడా ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇచ్చాం కదా, అది కూడా వచ్చింది. మీ ఇంట్లో ఎవరికైనా పింఛన్ వస్తుందా? అంటే నీ ఇంట్లో అమ్మకు పింఛన్ వస్తుంది, 4,000 చొప్పున 48,000. నీకు ఆటో డ్రైవర్ కింద 15,000 వస్తుంది, పిల్లలకి ఇద్దరికి 30,000 వస్తుంది. ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద డబ్బులు వస్తాయి, అంతే కదా. ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే నువ్వు ఎంత సంపాదించగలుగుతున్నావు? ఇప్పుడు నువ్వు ఆటో ఎలక్ట్రికల్ ఆటో పెట్టుకుంటే ఖర్చు తగ్గి నీకు ఆదాయం పెరుగుతుంది కదా, ఎందుకు పెట్టుకోలేకపోతున్నావు? తీసుకోవడానికి లేక. ఓకే, అట్లా పిల్లలు ఎందుకు చదువుకున్నావు? ఎందుకు రావాలి? ఎట్లండి? ఇప్పుడు నువ్వేం చేస్తావా? టీ స్టాల్. ఓకే, ఎక్కడది? మీజిల్ దగ్గర. ఏమాత్రం సంపాదిస్తావు టీ స్టాల్లో? దినానికి 600 వస్తుంది. ఖర్చులు పోతే ఖర్చులు పోయాలా? ఎన్ని టీలు అమ్ముతావు? నీకేంటి కుటుంబం ఏంటి, ఫ్యామిలీ ఏంటి, ఏం చేస్తారమ్మా? అమ్మాయి 2nd ఇయర్, అమ్మకు పెన్షన్ వస్తుంది. అట్లా. ఓకే, నువ్వు మీ మిస్సెస్ ఏం చేస్తా, భార్య ఏం చేస్తుంది? పొలం పని చేస్తుంది. అక్కడ ఏ మాత్రం వస్తుంది ఆవిడకి? 300 ఇస్తాను. 300 అంటే ఎన్ని రోజులు పని ఉంటుంది? 10 రోజులు ఖాళీగా ఉంటుంది. నువ్వు భార్యకి ఎంత వస్తుంది ఆదాయం? నువ్వేంటమ్మా? ఏమ్మా? స్వీపర్గా పనిచేస్తావు. నీకేంటి పిల్లలేంటి? తిరిగి కొంచెం ఫోన్ చేస్తా మాట్లాడుతున్నావు. పెళ్లి చేసావు. అబ్బాయి డిగ్రీ చేశాడు. ఏం చేస్తాడు? పొలం పని చేస్తాడా? చదువుకుంటే ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి కదా, ప్రయత్నం చేస్తే వస్తాయమ్మా. ఇంకా మేము బయట టిఫిన్ తింటే 30 రూపాయలు అవుతుంది. అన్నానికి కానీ టిఫిన్ కానీ మాకు 1200 ఉంది కాబట్టి ఆ ఖర్చు మేము ఇంట్లో ఉపయోగపెట్టుకున్నాము. మీరు క్యాంటీన్ పెట్టినందుకు మీకు మాకు సేవ్ అవుతుంది బాగా. లేదు మేము ఇంటికి వెళ్ళే పని మధ్యాహ్నం భోజనం కూడా మాకు ఏడాది పెట్టింది కాబట్టి ఇక్కడ పరిశుభ్రంగా ఉంటుంది. అన్ని విధాలా మీకు ఇచ్చే ఫుడ్ కూడా పౌష్టికాహారం పెడతారు. క్వాలిటీ కూడా బాగుంటుంది, నాణ్యత ఇవన్నీ చాలా చక్కగా ఉంటాయి. నేను కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పిస్తున్నా. మీరు భోజనం చేసిన తర్వాత అప్పుడప్పుడు మీ అందరూ అడుగుతున్నా.
పరిశుభ్రత ఎట్లుంది, నాణ్యత ఎట్లుంది, అన్నీ బాగున్నాయా, ఇలాంటివన్నీ అడుగుతున్నాం. ఎప్పటికప్పుడు మళ్ళీ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. 85% ప్రస్తుతం 86% సంతృప్తిగా ఉన్నారు అన్ని క్యాంటీన్లు కలిపి. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి ఈరోజు కొన్ని క్యాంటీన్లు పెట్టాం. పేదవాడికి అందరికి కూడా కడుపు నిండా తిండి పెట్టడం ఈ ప్రభుత్వం యొక్క ఆశయం. ఈ మధ్యలో ఏడా లేదు కాబట్టి ఇప్పుడు పెట్టడం మా అదృష్టం సార్. మాకెంతో మేలు సార్ మాకు. మీరందరూ చూస్తే అమ్మా, ఒకప్పుడు మనం అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ పెట్టిన తర్వాత ప్రభుత్వం మారింది. మారుతానే అన్నా క్యాంటీన్లన్నీ మూసేశారు. అంటే పేదవాడికి తిండి పెట్టడం కూడా ఇష్టం లేక మీ కడుపు కొట్టే పరిస్థితికి వచ్చారు. మీరందరూ పాత రోజులు జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అవుతారని తిరుపతి కొండపైన అన్నప్రసాదం పెట్టాడు. ఆ అన్నప్రసాదం ద్వారా ఎంతమంది పోయినా ఉచితంగా భోజనం పెట్టాం. ఇప్పుడు 26 దేవాలయాల్లో అన్నప్రసాదం పెడుతున్నాం. అదే మాదిరిగా అన్నా క్యాంటీన్ పెట్టాం. ఎప్పుడన్నా మీరు డొక్కా సీతమ్మారావు ఆవిడ గురించి అన్నారా? ఈస్ట్ గోదావరి జిల్లాలో మధ్యాహ్న భోజనం ఆ పేరుతో పెడుతున్నాం. ఆవిడ అప్పట్లోనే ఎంతమంది వస్తే అంతమందికి వంట చేసి పెట్టేది. అన్నదానం అనేది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. మనం అందుకే అన్నదాత సుఖీభవ అంటాం, ఆశీర్వదిస్తాం. మన సంస్కృతిలో భాగం. మనం భోంచేయడమే కాకుండా ఆఖరిగా ఉండే వాళ్ళకి భోజనం పెట్టడం అనేది మంచి చెడు వచ్చినప్పుడు అందరిని ఆదుకుంటూ చేస్తూ ఉంటాం.